ఉత్తరాంధ్రలో ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల ప్రాంతంలో 35 సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.7గా నమోదైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విశాఖతో పాటు మన్యం జిల్లా పార్వతీపురంలో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆంధ్రాలో భూ ప్రకంపనలు కలవరం పెట్టాయి. తెల్లవారి 4 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి భూమి కంపించడంతో ఒక్కసారిగా విశాఖ వాసులంతా కూడా ఆందోళనకైతే గురయ్యారు. ప్రధానంగా చూసుకుంటే విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇటు కేజెచ్ కావచ్చు, అలాగే పూర్ణ మార్కెట్ ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. 4 గంటల 19 నిమిషాల ప్రాంతంలో 30 సెకండ్ల పాటు కూడా భూమి కంపించడంతో వీరంతా కూడా పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందని తెలుసుకునే లోపే ఒక్కసారిగా భూకంపం అయితే సంభవించింది. అయితే ఎక్కడ ప్రాణ ధన ఆస్తి నష్టాలు చోటు చేసుకోలేనప్పటికీ దానికి సంబంధించి మొట్టమొదటిగా అంటే ఇది రెండవ పర్యాయం విశాఖలో భూమి కంపించడంతో ఇక్కడ ఉన్నటువంటి వారు అంతా కూడా భయపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం భూకంపానికి సంబంధించి ఆ అనుభూతి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనతో పాటు కొంతమంది విశాఖ వాసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? ప్రభాకర్ రావు అండి, విశాఖ సౌత్ ఆకర్ష్ కమిటీ ప్రెసిడెంట్. నేను తెల్లవారి 4:30 ప్రాంతంలో లేచానండి. ఇక్కడ మా ఏరియాలో మహారాణపేట ఏరియాలో మాకు రోడ్డు మీద టిఫిన్ కొట్టు టీ కొట్టు కూడా 3 గంటలకు ఓపెన్ చేస్తారండి. నేను వెంటనే ఈ భూకంప ప్రకంపనలు కనబడగానే నాకు డౌట్ వచ్చిందండి. ఫస్ట్ ఏంటిది అనుకున్నానండి. బయటకు వచ్చి చూస్తే దాదాపు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్లో జరిగింది అంతానండి. 4:15 4:30 టైంలోనే ఇది జరిగిందండి. ఇది ఆశ్చర్యకర విషయం. ఇది విశాఖ నగరంలో జరగడం ఇదే తొలిసారి. మేము గతంలో ఎప్పుడు కూడా విశాఖపట్నం సముద్ర తీరం ఉన్నారు సరే మనకి ఎప్పుడు ప్రమాదం అనుకున్నాం కానీ భావించాం కానీ ఇది కాదు. కానీ వెంటనే ఇమీడియట్గా నేను కొంతమందికి పెద్దవాళ్ళు మా ఏరియాలో పెద్దలకి ఓల్డేజ్ వాళ్ళకి తెల్లవారు లేచి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ నేను కమ్యూనికేట్ చేసి ఫోన్ చేయడం జరిగిందండి. వాళ్ళు వెంటనే అవునండి ఇది నిజమేనండి, మాకు కూడా ప్రకంపనలా కనిపించింది. మేము గతంలో ఈ మధ్యకాలంలో మాకు పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ఎలింపేటలో ఒక బిల్డింగ్ ఒరిగిందండి. అలాగే ఏమైనా కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు ఎక్కడైనా ఒరిగి దానివల్ల ఏమైనా లో సాయిల్ వాళ్ళు ఏమైనా ఒరిగిందేమో బిల్డింగ్లు కానీ అని భయపడ్డామండి. కానీ ఇది ఇప్పుడు తర్వాత ఎంక్వైరీ చేసుకుంటామంటే ప్రకంపనలు కనిపించాయండి. ఇది చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారండి ప్రజలు. ముఖ్యంగా ఈ గుండెపోటు వాళ్ళు, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, ఓల్డేజ్ వాళ్ళు కూడా భయభ్రాంతులు చెందారండి. ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. మేము కూడా ఇలాంటి ప్రమాదం జరగడం విశాఖ నగరంలో జరగడం మాకు ఆశ్చర్యంగా ఉందండి. కనుక ప్రభాకర్ గారు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి మీ పెద్దలకి మీ పార్టీ పెద్దలు తెలియజేయండి. ప్రభుత్వం మీద కాబట్టి వాళ్ళు దృష్టి తెస్తే బాగుంటుందండి. అవేర్నెస్ తెచ్చినట్టు ఉంటుంది ప్రజలకి. ప్రజల ద్వారా మా నాయకుల ద్వారా నాయకులు చెప్తే మేము అర్థం చేసుకోగలం. ఇలాంటి జరగకుండా రేపొద్దున దీనివల్ల ప్రమాదం ఏమన్నా ముందు అని కొంచెం అధ్యయనం చేసి దీని మీద సమగ్ర విచారణ చేసి స్థానిక ఎమ్మెల్యే మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు తెలియజేయండి. అలాగే పార్టీ నాయకులు టీడీపీ నాయకులు కూడా సుధాకర్ గారు ఉన్నారు, సీతన సుధాకర్ గారు, అలాగే స్థానిక ఎంపీ భర్త గారు మాకు అలాగే ముఖ్యమంత్రి దృష్టిలో కూడా తెలియజేయండి. ఇవన్నీ స్థానిక నాయకుల ద్వారా అని చెప్పడం జరిగింది. దీనికోసం ప్రజలందరూ చెప్పామండి, మీరు భయభావం చెందకండి, దీనివల్ల ప్రమాదం లేదు, కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పామండి. చుట్టుపక్కల ప్రాంతాలు భయభ్రాంతులు కాకుండా కాపాడినట్టు మా ప్రయత్నం మేము చేశామండి. దీనికి వచ్చిన మీడియా వారు వచ్చి మాకు తెలియజేసినందుకు సంతోషం అండి. మీకు ఎలాంటి అనుభూతి అనిపించింది? అసలు ఈ 4 గంటల ప్రాంతంలో మీకు నిద్రలో నుంచి మెలకు వచ్చిందా, లేకపోతే మీరు ఆ సమయానికి లేచారు? ఆ సమయానికి లేచాను సార్. నేను ఏంటంటే భూమి అంటే అదిరినట్టు అనిపించింది. దాంతోపాటు ఉరుము సౌండ్ లాగా వచ్చింది. ఉరుము సౌండ్ లాగా రాగానే వెంటనే నేను లెగిసిపోయాను అనమాట. లెగిసి వెంటనే ఆటోమేటిక్గా కూర్చున్నాను. నాతో పాటు మా అమ్మగారు మా పెద్దమ్మగారు కూడా లేచారు. అప్పటికే అడిగారు, అంటే నన్ను వర్షం పడుతుందా ఏంటి అని అడిగారు. లేదు అని అంటే అయితే ఉరుములు ఉరుముతున్నాయా అని అన్నారు. ఆ ఉరుములాగా సౌండ్ వస్తుంది అయితే అని చూసాం. అంతేగాని బయటికి వెళ్ళి అయితే మేము డోర్ ఓపెన్ చేసి మేము చూడలేదు. నాకు చాలా భయం అనిపించిందండి. ఆ సమయంలో మీరు ఏం చేశారు? అంటే సమయానికి నేను ఏం చేశానని అంటే నాకు ఏం చేయాలో తెలియలేదు. ఫస్ట్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కంచరపాలెం గోపాలపట్నంలో ఉన్నారండి. వాళ్ళకి నేను కాల్ చేశాను. వాళ్ళు కాల్ చేసిన వెంటనే మీకు వచ్చిందా ఏంటి అలాగ అన్నదా ఏంటి అని అడిగితే మాకు కూడా అలాగే అయ్యింది, మా బిల్డింగ్ కదిలినట్టు అయ్యింది, పిల్లలు కూడా ఊగినట్టు అయ్యారని అంటున్నారు. పిల్లలకు కూడా అని అన్నారు. వాళ్ళకైతే బిల్డింగ్లు బాగానే ఉన్నాయి, ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు అని చెప్పారు. అప్పటి నుంచి మెలకుగానే ఉన్నారా? అప్పటి నుంచి ఇంకా నేను పడుకోకుండానే ఉన్నాను సార్. 4:19 అయితే వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో అప్పటికా నుంచి ఇప్పుడు వరకు నేను పడుకోకుండానే ఉన్నాను నేను. ఎందుకంటే అసలు నిద్ర కూడా పట్టలేదు దీని గురించి ఆలోచించుకొని. చాలా భయం వేసింది సార్. అమ్మా, మీకు ఎట్లా అనిపించింది? నేను 4 గంటలు లేచాను సార్. ఎప్పుడు గుడికి వెళ్తాను, పూజ చేస్తాను కార్తీక మాసంలోని. లేచినప్పటికీ భూమి అటు ఇటు కదిలినట్లు అయిపోయింది. ఏటి ఇలా కదులుతుంది, నాకు తల ఒకళ్ళు బీపీ గానా ఏమో అని నేను అనుకున్నాను కానీ నేను పట్టించుకోలేదు. నా పని ఏదో నేను చేసుకున్న తర్వాత కాలు చేతులు కొంచెంసేపు తర్వాత ఉడికొచ్చాయి. అయితే ఆ మాత్రం భూమి అదిరిందేమో అని అంటే నేను గుడికి వెళ్ళాను అనమాట. గుళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు.
చాలా భయం వేసింది. తలుపులు వేసుకున్నాం కొంతమంది దిగలేక ఎక్కలేక ఇలాగ అయిపోయింది అనేసి అన్నారు. సార్ మీకు ఎట్లా అనిపించింది? మీకేం భూమి అదిరిందండి? మీరు చెప్పండి సార్. మా ఆరులో సార్, ఒక ఆరులో ఆరులో నుంచి అది రోజు అదిరింది. కాకపోతే నిద్రలో కొన్నాం కదా, తిరగలేదు. ఫస్ట్ ఏంటైంది, ఉరుములు మెరుపులు మెరుస్తుంటాయి కదా అని అనుకుంటే తర్వాత వదిలేసి వస్తే ఇది ప్రాబ్లం ఉందని చెప్పి అన్నారు. కొద్ది భయం అయితే వేసింది. వేసి చూసి కాసేపు మామూలుగా ఇదైపోయింది. గతంలో కూడా చూసుకుంటే విశాఖలో ఒకసారి భూ ప్రకంపనలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా జస్ట్ 2.5 తీవ్రతతో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్రలోనే భూమి అంతా కూడా తెల్లవారు 4:19 ప్రాంతంలో దాదాపు 30 నుంచి 45 సెకండ్ల పాటు, అంటే 40 సెకండ్ల పాటు మొత్తం కంపించినట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రజలంతా కూడా ఒకసారిగా భయాందోళనకైతే లోనయ్యారు. ఎప్పుడు చూడలేనటువంటి ఈ భూమి ఒక్కసారిగా ఊగటం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఊగినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వారైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖతో పాటు మన్యం పార్వతీపురం జిల్లాలో కూడా భూమి కంపించినట్లుగా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చెప్తున్నారు. దీనిపైన రిక్టర్ స్కేల్పై 3.7 తీవ్రత నమోదు అయినట్లుగా కూడా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.